Hi everyone, I am Ashwini Pasam, Senior Manager, Aja Consulting Services. Welcome to Aja's Meet a Leader Show. Today I have invited Yogita Rangu. She is working as a sales manager in Aja Consulting Services. She is with me right now. I am introducing her. Hi Yogita, హాయ్ అశ్విని. welcome to Aja's Meet a Leader Show. థ్యాంక్ యూ సో ఎలా మచ్. ఉన్నారు? బాగున్నాను. Okay, just a brief about yourself to the audience. యా మై సెల్ఫ్ యోగిత. నేను ఎంసీఏ ఫినిష్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత నేను డిప్లొమా ఇన్ మల్టీమీడియా చేశాను. సో దాని తర్వాత నేను జాబ్ చేశాను బేస్డ్ ఆన్ మల్టీమీడియా అండ్ పైథన్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్. ఓకే, ఎంసీఏ ఎక్కడ చేశారు యోగిత? ఎంసీఏ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, యు ఆర్ ఫ్రమ్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. వేర్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, సైదాబాద్ నియర్ టు దిల్సుఖ్ నగర్ ఏరియా. ఓకే, మీరు స్టడీస్ మొత్తం అంతా హైదరాబాద్లోనే చేశారు? లేదు, ఎంసీఏ వచ్చి హైదరాబాద్. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ఆదిలాబాద్, బాసరా. యా. ఓకే, ఫైన్. ఎంసీఏ చేసిన తర్వాత డిప్లొమా ఏదో చేశాను అంటున్నారు కదా? యా అంటే నేను ఎంసీఏ చేసిన తర్వాత లాస్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఒక 6 months ఉంటుంది కదా, అదే టైంలో నాది జావా ప్రాజెక్ట్తో పాటు ఐ జాయిన్డ్ మల్టీమీడియా డిప్లొమా కోర్స్ ఆల్సో. ఓకే, సో ఐ ఫినిష్డ్ ఇన్ వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్సో ఐ ఫినిష్డ్. జావా చేశాను అంటున్నారు కదా, జావాతో పాటు మళ్ళీ మల్టీమీడియా వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే ఐ లైక్ టు బీ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్ ఆల్సో. అంటే కొంచెం క్రియేటివ్గా కొంచెం డ్రాయింగ్స్ చేయడం అండ్ ఎవ్రీథింగ్, కార్టూనింగ్ ఆర్ట్స్ చేయడం అవన్నీ కొంచెం ప్యాషన్. సో దట్ ఈస్ మై ప్యాషన్ కంటెంట్ అన్నమాట. ఓకే, మీరు ఇలా ట్రై చేయలేదా జావా మీద నుంచి అట్లా ఏమైనా ట్రై చేయలేదా? యా నేను జావా కూడా నేర్చుకున్నాను. జావా అంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉన్నాను, కానీ మల్టీమీడియా టైమ్ ఇది కూడా చేశాను. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐ డెవలప్డ్ మై ఓన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. అప్పట్లో ఎక్లిప్స్ లో ఆండ్రాయిడ్ స్టూడియో ఇవన్నీ ఉండేవి. ఓకే, సో దానిలో జావాలో నేను యాప్స్ డెవలప్ చేయడం అండ్ దానికి రిలేటెడ్ స్క్రీన్స్ కానీ బటన్స్ కానీ అవన్నీ డిజైన్ చేయడం. అంటే మీరు ఓన్ గా చేసి డెవలప్ చేశారు? ఓన్గా అంటే కాంటెంట్ ఎవ్రీథింగ్ నేనే డెవలప్ చేసుకొని నైస్, మీరే అప్లికేషన్స్ చేసి అండ్ గూగుల్ ప్లే స్టోర్ లో ఐ పుట్ మై ఆల్ మై అప్లికేషన్స్ ఆల్సో. నైస్ టు హియర్. యా. ఓకే, తర్వాత మీరు కెరియర్ ఎట్లా స్టార్ట్ చేశారు? యా లైక్ ఫస్ట్ నా మల్టీమీడియా బేస్ పైనే నేను డిక్యూఈ కంపెనీలో చేశాను. ఓకే, హైదరాబాద్. సో అది అందులో ఏంటంటే మన జంగిల్ బుక్ సిరీస్, యానిమేషన్ సిరీస్ ఉంటాయి కదా, కార్టూన్స్, యా టీవీ సిరీస్. సో అది ప్రాజెక్ట్ జరుగుతున్న టైంలో ఐ జాయిన్డ్ యాజ్ ఏ లైక్ ప్రోగ్రామర్. యాక్చువల్గా వాళ్ళు ఆటోమేషన్, మనం యానిమేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న ఆటోమేషన్స్ అవసరం అవుతాయి. సో దానికోసం స్మాల్ స్నిప్పెట్స్ ఆఫ్ కోడ్స్ రాస్తాం అన్నమాట. ఓకే, సో అందులో నేను చేశారు. ఎన్ని ఇయర్స్ చేశారు? అట్ ద సేమ్ టైమ్ యానిమేషన్ దానిలో కూడా కొంచెం చేశాను. ఓకే, సో ఒక 2-3 years అందులో చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మై ఓన్ అప్లికేషన్స్. తర్వాత నుంచి మీ అంతటా మీరు ఓన్గా చేశారు? ఓన్గానే చేశాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు మీ కెరియర్లో? నెక్స్ట్ అంటే ఇంకా తర్వాత మ్యారేజ్, కొంచెం కెరియర్ బ్రేక్ అయింది. మ్యారేజ్ అయినాక నాకు బాబు పుట్టాడు. ఓకే, అండ్ ఒక 6 years అంటే ఇప్పుడు బాబుకి 6 years. బేబీ బాయ్. యా అంటే మరీ అంత కెరియర్ గ్యాప్ కాదు కానీ అంటే యా కొన్ని రోజులు బాబు కోసం ఇంట్లో ఉన్నాను. ఇంకా తర్వాత ఏంటంటే స్వాతి నాకు కాల్ చేసింది ఒకసారి, నా ఫ్రెండ్. సో తను కాల్ చేసి ఇలా అన్నీ వాళ్ళ కంపెనీ ఎలా ఉంది, సో అందులో డిజైనర్గా అంటే UI/UX డిజైనర్ కావాలి, ఆ రోల్ కోసం చూస్తున్నాం, నువ్వు ఒకసారి వస్తావా అని అడిగింది అనమాట. ఓకే, అట్లా సో అలా నేను ఇక్కడ అజాలో వచ్చి. నైస్. సో అజాలో అప్పుడు నేను వచ్చి ఫస్ట్ ఫనీ అని నేను కలిసాను. అంటే అన్నయ్య ముందే తెలుసు, స్వాతి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మీకు పరిచయం ఉంది, అన్నయ్య తెలుసు కాబట్టి ఓకే వచ్చాను. ఓకే, అట్లా మీరు స్టార్ట్ చేశారు. అంటే యూఐ డెవలపర్గా మీరు స్టార్ట్ అయింది ఫస్ట్ జర్నీ? ఇక్కడ UI/UX లో చేశారా? ఇక్కడ అజాలో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా మీరు? క్రియేటివ్ టీమ్ లో వర్క్ చేశాను. ఓకే, ఫస్ట్ క్రియేటివ్ వీడియోస్ అన్నమాట. అంటే మన అడ్వర్టైజింగ్ అని ప్రమోటింగ్ దాంట్లో
ఐ డిడ్ క్రియేటివ్ వీడియోస్ అండ్ ఎవ్రీడే పోస్టర్స్ కానీ అవన్నీ నేను అజాలో జాయిన్ అయినప్పుడు చేశాను. ఓకే, క్రియేటివ్ టీమ్ తర్వాత ఇప్పుడు క్రియేటివ్ టీంలోనే ఉన్నారా? నెక్స్ట్ ఏం రోల్స్ ఏం చేస్తున్నారు? లేదు, అంటే ఒక 3 months నేను క్రియేటివ్ టీంలో ఉన్న తర్వాత ఒకసారి అన్నయ్య కాల్ చేసి అడిగారు, అంటే వై డోంట్ యూ జాయిన్ యాజ్ ఎ డెలివరీ మేనేజర్ హియర్ ఓకే టు హ్యాండిల్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎంటైర్ అజా కోడింగ్ ట్యూటర్. సో కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ఇదంతా ఇలా రన్ చేస్తున్నాం కదా. సో ఇట్స్ అంటే ఓకే గుడ్, యూ హ్యావ్ ద కేపబిలిటీ, యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు హ్యాండిల్, సో వై డోంట్ యూ జాయిన్ అనేది ఆయన ప్రపోజల్ ఇచ్చారు. హీ ఐడెంటిఫైడ్ యువర్ పొటెన్షియల్. ఎస్ నైస్. అక్కడ నుంచి డెలివరీ టీమ్కి మూవ్ అయ్యారు. అక్కడి నుంచి డెలివరీ మేనేజర్గా ఉన్నాను. ఓకే, డెలివరీ టీమ్ అంటే ఏం చేస్తారు? అజాలో డెలివరీ టీమ్ ఏం చేస్తారు? దాంట్లో మీ రోల్ ఏముంది? డెలివరీ టీంలో నేను డెలివరీ మేనేజర్. సో అక్కడ ఏంటంటే వన్స్ ఒక రీసోర్స్ని మనం ఇక్కడ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంటాము. ఓకే, అంటే అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయాలి ఐటీలో అనుకుంటున్నారో వాళ్ళని మనము ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంటాం. ఓకే, సో ఫ్రమ్ ద డే 1 వాళ్ళు డే 1 నుంచి మొదలుకొని వాళ్ళు డిప్లాయ్ అయిపోయి వాళ్ళు ఆఫ్ బోర్డ్ అయ్యే వరకు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతా డెలివరీ టీమ్. ఓకే, అంటే ఏ రకమైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్, అంటే వాళ్ళు ఏ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. సపోజ్ మనం జావా, .NET, పైథన్, సేల్స్ ఫోర్స్, డెవాప్స్, ప్రస్తుతం మనం వీటిలలో ఈ టెక్నాలజీస్ మనం ట్రైన్ చేస్తున్నాము. సో వాళ్ళు కనుక సపోజ్ జావా అనుకుందాం, జావాలో జాయిన్ అయ్యారు. సో తనకి ఫస్ట్ డే మనం ఏం చేస్తామంటే జావాలో ఇంకా రిమైనింగ్ తన కొలీగ్స్ వాళ్ళందరితో వాళ్ళని ఇంటరాక్ట్ చేయించడం. ఓకే, ఆన్ బోర్డ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డెలివరీ నుంచి స్టార్ట్ అవుతుంది. డెలివరీ నుంచి అంటే వాళ్ళని కొంచెం ఎన్విరాన్మెంట్కి వాళ్ళని అడ్జస్ట్ చేయడం అండ్ వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ అన్ని చూసుకోవడం. తర్వాత ఆ టైంలో మనకు ఇక్కడ మనం స్ప్రింట్స్ హ్యాండిల్ చేస్తాం. ఓకే, స్ప్రింట్స్ ఏంటంటే మన కోడింగ్ ట్యూటర్స్ ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో ఆ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి మన రీసోర్సెస్కి వాళ్ళు ట్రైన్ చేస్తారు. మన ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీలో వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ఎఫిషియెంట్ టెక్నాలజీ జావా అయి ఉంటే జావాలో ట్రైన్ చేస్తారు, .NET వాళ్ళు .NET కి. సూపర్. సో వాటి కోసం ఏంటంటే మనము స్ప్రింట్స్ హ్యాండిల్ చేస్తాం. ఓకే, మీరు షెడ్యూల్ చేస్తారు ఈ షెడ్యూలింగ్ అంతా కూడా. ఈ స్ప్రింట్స్లో ఇంతమంది మనం ఏంటంటే ఒక్కొక్క కోహార్ట్కి వచ్చి ఒక 15 to 20 మెంబర్స్ మాక్సిమం ఉంటారు. అంతకుమించి తీసుకోమా? ఎందుకు తీసుకో 30-40 తీసుకోవచ్చు కదా? లేదు, అంటే మనము ప్రతి ఒక్కరిని మనం అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాల్యూ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అబ్జర్వ్ చేసి ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని మనం మానిటర్ చేయాలి. ఇన్ పర్సన్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. అందుకని తక్కువ మంది 20 మెంబర్స్ ఉంటే మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో అలా కోహార్ట్ కి ఒక 15 to 20 మెంబర్స్ ని మనం అలాట్ చేసి ఒక్కొక్క స్ప్రింట్ ని షెడ్యూల్ చేస్తాం. సో అలా మనకి నంబర్ ఆఫ్ స్ప్రింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డేలో ఒక ఆల్మోస్ట్ జావాకి ఒక 2 స్ప్రింట్స్, 3 స్ప్రింట్స్ అండ్ .NETలో, పైథన్లో అలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో వచ్చిన రీసోర్స్ని మనం ఏ స్ప్రింట్లో అలాట్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు జావా అనేది మనం ఫుల్ స్టాక్ తీసుకుందాం. ఫుల్ స్టాక్లో ఏంటంటే ఒకటి బ్యాక్ అండ్ జావా, మెయిన్ జావా ఉంటుంది. అది కాకుండా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి, HTML, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇలాంటివన్నీ. అండ్ అవి కాకుండా మనము క్లౌడ్ ప్రొవైడ్ చేస్తాం. సో క్లౌడ్ టెక్నాలజీస్ వేరు అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వేరు. సో ఇలా ప్రతి దానికి ఒక స్ప్రింట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఉన్న క్రైటీరియాని బట్టి వాళ్ళని ఒక స్ప్రింట్లో నెంబర్ ఆఫ్ స్ప్రింట్స్ అనేది డిపెండ్స్ అనమాట. 3 to 4 స్ప్రింట్స్ అయితే డైలీ కంపల్సరీ అటెండ్ అవుతారు. అంతా కూడా మీరు ఒక్కరే చూసుకుంటారా? డెలివరీ టీంలో ఒక నేనున్నప్పుడు 5 మెంబర్స్ ఉన్నాము.
సో అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఒకరు ఫ్లోర్ని హ్యాండిల్ చేయడం, అంటే వాళ్ళ సీటింగ్ అలాట్మెంట్స్ అండ్ వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ డే టు డే కన్సర్న్స్ ఏమైనా ఉంటే డే టు డే వాళ్ళు ఆన్ ద టైం లాగిన్ అవుతున్నారా లేదా, లాగౌట్ ఎవరు అవుతున్నారు, అండ్ లీవ్స్ ఎవరెవరు అప్లై చేస్తున్నారు ఏంటి. సో అదంతా కూడా మనము ఒక వేరే 5 to 6 మెంబర్స్ ఉన్నారు డెలివరీ టీంలో. ఓకే. ఇప్పుడు జావా అన్నారు, మరి టూల్స్ ఏమైనా ఇస్తారా, ఎట్లా చేస్తారు? యా ఆబ్వియస్లీ, అంటే యాక్సెస్ ఉంటుందా? టూల్స్ యాక్సెస్ ఉంటుంది. మనము మంచి లైసెన్స్డ్ టూల్స్ అనేవి తీసుకుంటాము. జావాకి వచ్చేసి మనము లీడ్ కోడ్ వాడతాము, అండ్ గిట్ హబ్కి గిట్ టూల్స్ యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో డెవాప్స్ వాళ్ళ కోడ్ క్లౌడ్. సో ఇలాంటి టూల్స్ అన్ని లైసెన్స్డ్ అనమాట. ఆన్బోర్డ్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తారు, యాక్సెస్ ప్రతి ఉంటుంది. రిసోర్స్ కి వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ తో నెంబర్ ఆఫ్ లైసెన్సెస్ ఎన్ని కావాలో అన్ని మనము తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు జావాలో సపోజ్ 30 పీపుల్ ఉన్నారు, 30 లైసెన్స్ వి గెట్ ఓకే ఫ్రమ్ లీడ్ కోడ్ దే హ్యాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆ లీడ్ కోడ్ని అందులో ఇనఫ్గా సఫిషియెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, అందులో టాస్క్స్ అని చేస్తున్నారా లేదా అనేది కూడా మనం మానిటర్ చేస్తుంటాం. ఓకే. అంటే ఇప్పుడు సిటీ కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళు ఏమైనా టాస్క్స్ ఇస్తూ ఉంటారా వీళ్ళకి రెగ్యులర్గా? ఎస్ వాళ్ళు స్ప్రింట్తో పాటు వాళ్ళకి డే వైజ్గా చేయాల్సిన టాస్క్లన్నీ ఇస్తుంటారు. మనకి రియల్ టైం ప్రాక్టీస్ మినిమం ఒక 20 టాస్క్లు అయితే ఉంటాయి ఎప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి. సో దే హ్యావ్ టు ఫినిష్ ద టాస్క్ బై ద ఎండ్ ఆఫ్ ద మరి డే. ఎవరు మానిటర్ చేస్తారు? టాస్క్స్ ఇస్తారు, ఓకే. దాన్ని మానిటర్ చేసేది డెలివరీ టీమ్ చేస్తారా, కోడింగ్ ట్యూటర్స్ చేస్తారా? డెలివరీ టీమ్ చేస్తుంటారు అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోడింగ్ ట్యూటర్స్. ఓకే. వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ టాస్క్స్ అన్ని వీళ్ళు ఆన్ టైమ్ లో చేస్తున్నారా లేదా, ఎక్కడైనా స్టక్ అయ్యారా, ఇవన్నీ కూడా మనం కోఆర్డినేట్ చేస్తాము. అండ్ హౌ ద కోడింగ్ ట్యూటర్స్ ఆర్ పర్ఫార్మింగ్ అనేది కూడా మనం ఎప్పటికప్పుడు మన ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఎలా చెప్తున్నారు అన్న ఫీడ్బ్యాక్ కూడా మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళ ద్వారా అసెస్ చేస్తాం. యాక్చువల్గా ఫస్ట్ తీసుకునేప్పుడే మనం చూసే తీసుకుంటాం కదా, మళ్ళీ మిడిల్ లో కూడా వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తూ ఏదైనా సరే మనం అన్ని తీసుకుంటాము. సో మనకి ఎలా అయితే ఇప్పుడు ఈ కోడింగ్ ట్యూటర్ లో ట్రయల్ ఉంది, సో టు అండర్స్టాండ్ ద క్యాండిడేట్ అండ్ ఆల్, అంటే ఏంటంటే ఆ రీసోర్స్ నిజంగా ఆ ఇంట్రెస్ట్ తోనే జాయిన్ అవుతున్నారా, ఆ ఇంట్రెస్ట్ తోనే నేర్చుకోవాలనుకుంటున్నారా, ఈ ప్రోగ్రామ్ నిజంగా ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నేను సెటిల్ అవ్వాలని ఉందా లేదా ప్యాషన్, అది మనకు తెలియాలి కాబట్టి మనం ట్రయల్ అనేది పెట్టుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా మన కోడింగ్ ట్యూటర్లో అసలు నిజంగా అంత వర్త్ ఉందా లేదా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా అదొక ట్రయల్, రైట్. బట్ ఈ కోడింగ్ ట్యూటర్స్ విషయానికి వచ్చేసరికి దే ఆర్ ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో వీ డోంట్ నో, అంటే వీ హ్యావ్ టు అసెస్, వీ కాంట్ సింప్లీ అంటే తీసుకున్నాం కదా పే చేస్తున్నాం కదా అలా వదిలేయలేం కదా. వాళ్ళు నిజంగా వాళ్ళు బాగా చెప్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు ఆ అసెస్మెంట్ కూడా కంపల్సరీగా ఉంటుంది, మానిటర్ చేసుకుంటూ యా. అంటే వాళ్ళు ఆన్ ద టైమ్ ద ఫినిష్ డెడ్ లైన్ ఒక 3 monthsలో మనకి ఇది అయిపోవాలి జావా మొత్తం బ్యాక్ ఎండ్ అంతా. సో ఆర్ దే ఫినిషింగ్ ఇట్ ఆర్ నాట్, ఆర్ దే గివింగ్ ద టాస్క్స్ ఆన్ టైమ్, ఇవంతా రెగ్యులర్ మానిటరింగ్ మొత్తం కూడా డెలివరీ టీమ్ నుంచే వెళ్తుంది. సో ఆ ప్రాజెక్ట్స్ వచ్చేసి వాళ్ళు రియల్ టైం వాళ్ళకు అసైన్ చేస్తున్నారా లేదా, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసే రియల్ టైమే కావాలి. మనం ఇక్కడ నాలెడ్జ్ పైన బిలీవ్ తక్కువ చేస్తాం, అంటే బుక్ నాలెడ్జ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. బట్ వై ఆర్ వి బ్రింగింగ్ అంత ఖర్చు పెట్టి మనం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళు చెప్పిస్తున్నామంటే వై, ఎందుకు అంటే వాళ్ళు ఆ రియల్ టైం నాలెడ్జ్ కోసం కదా. బుకిష్ నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే మనకి వస్తుంది, ఎక్కడ మనం స్టక్ అవుతున్నాము ఏంటి, కోడింగ్లో ఎక్కడున్నాము అనేది వీ కెన్ ఏబుల్ టు నో. ఎస్ ఫైన్, నైస్. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వీటి గురించి ఏమైనా మీరు ఇంకా ఏదైనా శ్రద్ధ పెట్టి చేస్తారా? ఓన్లీ కోడింగ్ పార్ట్ వీటి కోసమేనా, మిగతా కమ్యూనికేషన్ కార్పొరేట్ స్కిల్స్ కోసం కూడా ఏమైనా చేస్తారా అజాలో? తప్పకుండా. అది కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే ఇప్పుడు మీరు టెక్నికల్గా చాలా సౌండ్, బట్ వన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ వాట్ ఐఎమ్ రైటింగ్ ఇన్ ద కోడ్, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్. అంటే టెక్నికల్గా ఎంత నేర్చుకున్నా కమ్యూనికేషన్ లేకపోతే ముందుకెళ్ళడం చాలా కష్టం. సపోజ్ ఒక మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, టెక్నికల్గా ఐ కెన్ రైట్ ద కోడ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అంటే
కమ్యూనికేట్ చేయలేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Yes. లెర్నింగ్ టెక్నాలజీ Yes. ఆల్సో. యాక్చువల్లీ వీఆర్ సీయింగ్ ద సచ్ కైండ్ ఆఫ్ సినారియోస్. యా సో ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇది ఉన్నది ప్రాబ్లం. అవును, అంటే టెక్నికల్గా సౌండ్ ఉంటారు బట్ కమ్యూనికేషన్ వైజ్ అండ్ కార్పొరేట్ వరల్డ్ని అర్థం చేసుకునేంత ఆ స్కిల్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అందుకని మనం ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ కార్పొరేట్ స్కిల్ కోసం దాన్ని కూడా సెపరేట్గా మనం స్ప్రింట్స్ చేస్తాం. కోడింగ్తో పాటుగా కమ్యూనికేషన్ అండ్ కార్పొరేట్ స్కిల్స్ ఎస్ కూడా. ఎస్ ఓకే, ఈ కార్పొరేట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో నేను ఒకటి చూసాను, మీరు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, టాలెంట్ హంట్ అని. ఎస్ ఓకే, అసలు సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ ప్రోగ్రామ్. అండ్ దాని గురించి చెప్పండి, టాలెంట్ హంట్ గురించి. అదేంటి టాలెంట్ హంట్ ఎందుకు, అసలు దాని ప్రతిపాదన అసలు ఎందుకు వచ్చింది అని అంటే చాలామంది నేను అన్నట్టు టెక్నికల్గా బాగా చేస్తున్నారు బట్ కమ్యూనికేషన్ దగ్గర ల్యాక్ అవుతున్నారు. ఓకే, సో టు అడ్రస్ ద ఇష్యూ అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఎట్లా మనం సాల్వ్ చేయాలి అనే ఆలోచనతో ఫనీ సార్ ఏంటంటే నాకు చెప్పారు అలా ఇలా మనము ఏం చేస్తే వాళ్ళది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ని అండ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ ఎట్ ఎ టైం మనం ఎలా చేయగలుగుతాం, ఇవన్నీ పోగొట్టడానికి దానికోసము వాళ్ళ కోసం అవసరమైన ఏదైనా ఒకటి చేయండి అని చెప్పారనమాట మా డెలివరీ టీమ్కి. ఓకే, సో అప్పుడు ఈ అజా టాలెంట్ హంట్ అనేది స్టార్ట్ చేసాం. సో దానిలో ఏంటంటే ఎవ్రీ మండే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ ఆర్ డిబేట్ అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఎవ్రీ ట్యూస్డే ఏమో టాక్ షో ఉంటుంది అండ్ ఎవ్రీ వెడ్నెస్డే వాళ్ళకి కోడ్ వాక్ త్రూస్ ఉంటాయి అండ్ థర్స్డే వచ్చేసి వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అయ్యేవి అండ్ ఫ్రైడే వచ్చేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాము దట్ ఈస్ కాల్డ్ మూవ్ యువర్ బట్ అన్నమాట. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఎలాబరేట్ చేస్తే ఈ మండే రోజు గ్రూప్ డిస్కషన్స్ డిబేట్ ఏంటంటే టీమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఒక 2 టీమ్స్గా చేసి ఒక టాపిక్ ఇచ్చి దానిపైన దే హ్యావ్ టు కమ్యూనికేట్. బేసికలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ ఫ్లోర్ పైన అది జరుగుతున్నంతసేపు ఈవినింగ్ 6:30 to 7:30 ఆ టైంలో 6:30 వరకు వాళ్ళకి స్ప్రింట్స్ వాళ్ళ టాస్క్ అన్నీ అయిపోతాయి. సో 6:30 నుంచి 7:30 వరకు ఈ 1 hour ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దర్ కమ్యూనికేషన్. ఫిక్స్డ్ ఇంకా షెడ్యూల్. ఇప్పుడు ఒక సపోజ్ ఒక 10 members ఇటు 10 members రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టాము. సో వీళ్ళు ఒక టాపిక్ తీసుకున్నారు, వీళ్ళు ఒకటి టాపిక్ ఇనిషియేట్ చేస్తే దాన్ని ఆపోజ్ చేస్తూ ఆపోజిట్ టీమ్ they have to speak in English and at the same time they have to speak in front of everybody else. ఒకటేసారి వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో అది పోతుంది, యాజ్ వెల్ as కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఆ స్టేజ్ ఫియర్ పోవాలి అండ్ కాన్ఫిడెన్స్ రావాలి. సో దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అండ్ ట్యూస్డే రోజు టాక్ షో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక టాపిక్ ఇస్తాము. ఆ టాపిక్ పైన వాళ్ళు జస్ట్ ఒక 1 minute అప్పటికప్పుడు దే హ్యావ్ టు ఇచ్చేస్తారా టాపిక్స్? అలా ఏం లేదు, అప్పటికప్పుడు మీ ఇంట్లో మీ మదర్ గురించి జస్ట్ చెప్పు ఒక 1 minute లో వాట్ ఎవర్ యూ కెన్ సే, tell me about your mom, what she will do at home, just make sentences in English అట్లా అన్నమాట. కొంచెం కాన్వర్జేషన్ అలాగా. సూపర్. అదర్వైజ్ అలా టాక్ షోలో ఏంటంటే ఒక టాపిక్ పైన మాట్లాడమే కాకుండా ఒక ఇద్దరిని పిలిచి ఒక కాన్వర్జేషన్ లాగా. సో ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్, సో ఐఎమ్ డూయింగ్ దట్. సో చలో మనం ఒక మూవీకి వెళ్దాం అనుకున్నాం, డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. అదే సేమ్ సినారియోని ఇంగ్లీష్లో వాళ్ళకి మాట్లాడేలాగా మనం ప్రోత్సహించడం. అది అంటే ఇప్పుడు వెడ్నెస్డే వచ్చేసి మనం కోడ్ వాక్ త్రూస్ అనుకున్నాం, దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్. ఎందుకు అంటే ఇప్పుడు అన్నాను కదా, మన కోడ్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది పెడతాను, ఇది ఎందుకు, why I'm using this string object, they need to explain about the arguments అనే ట్యాబ్ నేను ఇక్కడ ఈ ట్యాగ్ ఎందుకు పెడుతున్నాను, అరేనే ఎందుకు, ఇది ఎందుకు, so why I'm writing this here and what is the problem statement. ఓకే, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, సపోజ్ ఒక పాలిండ్రోమ్ తీసుకుందాం, పాలిండ్రోమ్. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద పాలిండ్రోమ్ అంటారు. సో వాట్ ఆర్ ద అదర్ వేస్ యూ కెన్ రైట్ ద సేమ్ ప్రోగ్రామ్. అది కూడా అంటే టెక్నికల్ ప్లస్ కమ్యూనికేషన్ రెండిట్లో ఇంప్రూవ్మెంట్ కోసం. ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్ని ఒకే లాజిక్తో ఒకేలాగా రాస్తామని లేదు. సో విల్ రైట్ ఇన్ డిఫరెంట్ వేస్, ఒక్కొక్క ప్రోగ్రామర్ ఒక్కోలా రాస్తారు. ఎగ్జాక్ట్లీ. సో బేస్డ్ ఆన్ దట్ విల్ చూస్ ఫ్యూ
ఫ్యూ రిసోర్సెస్ అండ్ విల్ కాల్ దెమ్. దీనిపైన మీరు చెప్పండి, దీనిపైన రాయండి. ఓకే. అక్కడ మనకి లైవ్గా ప్రొజెక్టర్లో వాళ్ళు రాసి టైప్ చేసి లైవ్ గానే లైవ్ గా దే హ్యావ్ టు రైట్ ద కోడ్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, అంటే ఇంకేదైనా అలా కూడా రాయొచ్చా, లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్లో ఎలా రాయొచ్చు, సో ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఎట్ ద ఎండ్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దే హ్యావ్ రిటన్. మొత్తం దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్. అదంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. Nice. దీనివల్ల ఏంటంటే దే విల్ కమ్ టు నో హౌ టు ఆన్సర్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ. ఎస్, ఎగ్జాక్ట్లీ. క్లయింట్ ఇంటర్వ్యూ కావచ్చు రేపు, చాలా హెల్ప్ ఎట్ అవుతుంది. ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. ఎస్, అదే కదా మన గోల్. సో వాళ్ళు డిప్లాయ్ అవ్వాలి, దానికోసము వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ పాసిబుల్ విత్ కమ్యూనికేషన్ అండ్ కార్పొరేట్. వితౌట్ కమ్యూనికేషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఒక హెచ్ఆర్కి కానీ మన హెడ్కి కానీ ఒక మెయిల్ పెట్టాలి అనుకున్నాం, ఎలా పెడతారు, సో దానికి కూడా కొన్ని నార్మ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్పిస్తాం. ప్రొఫెషనల్ గా ఏదైనా ఎలా చేయాలి, ఎవ్రీథింగ్. ఇంకా మనం ఒక సాఫ్ట్వేర్ ఈమెయిల్ ఎటికెట్, ఇంజనీర్ కి సంబంధించిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా వచ్చేది కోడింగ్ ట్యూటర్. కార్పొరేట్ ఎటికెట్, ఈమెయిల్ ఎటికెట్స్, ఎవ్రీథింగ్. ఎస్, నైస్, వెరీ నైస్. మీకు చేంజ్ ఏమైనా అనిపించింది? ఇప్పుడు టాలెంట్ హంట్ ఇంట్రడ్యూస్ చేసి ఒక 4-5 months అయింది, దానికి ముందు దానికి తర్వాత ఏమైనా చేంజ్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? లాట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు కొందరు జాయిన్ అయిన రోజు ఏంటంటే అసలు ఒక మాట కూడా రాదు నోట్లో నుంచి. ఓకే, చెప్పాలి ఇక్కడ అజా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటే మై నేమ్ ఈజ్ సో అండ్ సో చెప్పి ఇంకా అక్కడ ఆగిపోయేవాళ్ళు. సో దే ఆర్ స్పీకింగ్ గుడ్ నా. ఓకే, అంటే దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, దే ఆర్ ఏబుల్ టు ఫేస్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది. ఆ స్టేజ్ పైకి వచ్చి రెగ్యులర్ గా, అంటే ఇది నార్మల్ ఎప్పుడో ఒకసారి కాదు కదా, రెగ్యులర్ వీక్ లో 5 days లో 4 days ఇవి. అండ్ 5th day ఏం చేస్తామంటే ఫ్రైడే రోజు అదొక స్పెషల్ ప్రోగ్రామ్ మూవ్ యువర్ బట్ అని. మూవ్ యువర్ బట్ అంటే ఏం చేస్తారు? అదేంటంటే వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావడం. ఐస్ బ్రేకింగ్ సెషన్స్ లైక్. ఎస్, అలా మరీ కంప్లీట్ అలా కాదు కానీ, అంటే మనం జనరల్గా వినే కోటేషన్ ఇదే కదా, అంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు లైఫ్లో ఏమీ అచీవ్ చేయలేరు, బయటకు రావాలి. మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడే యూ కెన్ డూ సంథింగ్. ఓకే, దానికి రిలేటెడ్గా చేస్తుంటారు. సో ఏంటంటే స్మాల్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజింగ్. దానిలో భాగంగా ఏంటంటే ఒకసారి మేము అందరికి పెన్స్ ఇచ్చాము, గో అండ్ సెల్ ఈచ్ పెన్ ఫర్ 20 rupees. ఓకే, సో మన క్యూసిటీలో మొత్తం వెళ్ళి పెన్స్ ని సేల్ చేయండి అని. అసలు ఎక్స్పెక్టేషన్కి మించిపోయి ఒక్కొక్కరు 200కి కూడా అమ్ముకొని తీసుకొచ్చారు. అది అన్నమాట, క్యూసిటీ మొత్తం సేల్ చేశారు అయితే. ఆ రోజు అంటే ఒక 30 members ని ఒకసారి, ఇంకా 30 members ని అలా డివైడ్ చేసుకొని వీక్లీ వన్స్ అలా చేయించాము. ఇంకొకటి కూడా చూసాము, పుష్ప గెటప్స్ చేయించారు, ఆల్మోస్ట్ 13 members. చాలా బాగా వచ్చింది. అందరికి ఏంటంటే ఇప్పుడు ఒక స్టార్. మీకు పుష్ప గెటప్ ఎందుకు వేయించాలనిపించింది? అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం పని అంటే ఫస్ట్ ఆగేది ఎందుకు, చూసేవాళ్ళు నవ్వుతారేమో, ఎవరో ఏదో చూసేవాళ్ళు ఇంకేదో అనుకుంటారేమో, నేనేదో తక్కువైపోతానేమో, ఆ థాట్ వల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు రావడానికి చాలా భయపడుతున్నారు, అలానే ఉండిపోతున్నారు. దాన్ని బయట తీసుకురావాలంటే వన్ ఆఫ్ ద యాక్ట్ వి ఫెల్ట్ లైక్ పుష్ప. యాక్చువల్గా అయితే ఒక స్టార్ అంత స్క్రీన్ పైన పర్ఫామ్ చేసినప్పుడు మనం క్లాప్స్ కొడతాం, ఎంజాయ్ చేస్తాం. బట్ అదే మనం చెయ్యాలి అని అన్నప్పుడు హౌ దే ఫీల్, మనకి ఎట్లా అనిపిస్తుంది అన్నది. నేను ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తారా, చెయ్యాలి అని అంటే నో తప్ప అసలు ఎస్ అన్నవారు ఒక్కర్లేరు. హౌ వీ కెన్ వేర్ శారీ, హౌ వీ కెన్ వేర్ దట్ ఎవ్రీథింగ్ అన్నారు అనమాట. అంటే వాళ్ళలో ఉన్న ఫియర్ అనేది ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి మనం ఆ ప్రోగ్రామ్ చేస్తాం. సో అదేంటంటే సింప్లీ దట్ ఈస్ లిమిటెడ్ టు అవర్ ఫ్లోర్ ఓన్లీ, అంటే మన వరకే. బట్ అదేంటంటే మన వరకే చుట్టూ ఉన్న 200 employees ఉన్నాం కదా, అదే ఇప్పుడు 20 members చేస్తున్నారు. సో మిగిలిన 180 మంది నన్ను ఎక్కడ నవ్వుకుంటారు, ఎలా అనుకుంటారో, ఏమనుకుంటారు, అదే
సో అది ఆ ఫియర్ ఆఫ్ కాంప్లెక్సిటీ అది ఒకటి అది ఉన్నది. బ్రేక్ చేయడం కోసం. సో అదేంటంటే వాళ్ళలో చాలా మందిలో అది ఉంటుంది జనరల్గా. ఎస్, మనం చూస్తుంటాం ఇప్పుడు రెగ్యులర్గా. ఇప్పుడు జనరల్ నడిచేదానికి నేను కొంచెం ఇంకేదో చేస్తాను అంటే ఫస్ట్గా ఖచ్చితంగా అపోజే చేస్తారు, అవును, ఖచ్చితంగా నవ్వుతారు. సో ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. నువ్వు లైఫ్లో కూడా ముందుకెళ్ళాలి, ఏం ఎదుర్కోవాలి అంటే నువ్వు అలాంటివి చూసిన తర్వాత నువ్వు అలా ధైర్యంగా చేస్తూ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు నీకు లైఫ్లో ఉన్న పెద్ద పెద్ద హర్డిల్స్ కూడా నీకు నార్మల్గానే ఉంటాయి అప్పుడు. ఇలాంటి హడిల్స్ అన్ని మనం దాటుకుని అప్పుడే మనం సక్సెస్ఫుల్ పర్సన్ సో అవుతాం దట్ ఈస్ లైఫ్ లో. కాల్డ్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. నైస్. సో అందుకని వాళ్ళతో చెప్పి మోటివేట్ చేసి సరే చేస్తే అసలు వాళ్ళు రెడీ అంతా అదొక మంచి ఈవెంట్ లాగా మారిపోయింది. అందరూ చాలా, అనుకోకుండా. మీరు ఎప్పుడైతే ఫస్ట్ చైన్ అన్న వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా కాస్ట్యూమ్స్ వేసేయడం అవన్నీ చాలా అసలు బాగా యా గర్ల్స్ కూడా వాళ్ళని హెల్ప్ చేశారు. అండ్ అక్కడ ఏంటంటే మనకు కోఆపరేషన్ అనేది టీమ్ బిల్డింగ్, ఇట్స్ కైండ్ ఆఫ్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ. సో యా అదే మనం వాళ్ళకి చెప్పాం. అంటే మీరు ఇక్కడ చేస్తుంది ఒక టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ, టీంలో ఒక కోఆపరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో లైఫ్లో కూడా మనకు అంతే, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. సో చాలా బాగా వచ్చింది. యా చాలా బాగా వచ్చింది. అండ్ దే ఆల్సో సెడ్ మేము అసలు చేయగలుగుతాం అని అనుకోలేదు, మాలో ఇంత కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. సో దానికి వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అన్నట్టు అన్నారు. అండ్ ఎవరైతే చేయలేదో దే ఆల్సో ఫెల్ లైక్ మేము మిస్ అయ్యామన్న ఫీలింగ్ వచ్చింది. సో అది దట్ వాజ్ అ హ్యూజ్ స్టెప్ అన్నమాట. అదొకటి అనుకోకుండా అయింది. నైస్. ఇప్పుడు డెలివరీ గురించి చెప్పారు, ఇప్పుడు డెలివరీలోనే ఉన్నారు. డెలివరీలో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు డెలివరీ టీంలో నేను అంతవరకు ఇవన్నీ హ్యాండిల్ చేసి ఉండేదాన్ని. తర్వాత ఏమైందంటే ఈ సేల్స్ టీమ్ ఒకటి ఉంది. సేల్స్ టీమ్ సెపరేట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. యా మన అజా కోడింగ్ ట్యూటర్లో సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. సో సేల్స్ టీంలో ఏంటంటే మనము క్లయింట్స్ని ఐడెంటిఫై చేయడం, సో వాళ్ళ మన కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మన దగ్గర ఉన్న ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేస్తాం. సూపర్. అంటే మా దగ్గర రిసోర్స్ అవైలబుల్ ఉన్నారు, మీరు కావాలంటే రిక్రూట్ చేసుకోవచ్చు. మనకి ఇట్లా రెడీ రిసోర్స్ అంటే అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు అప్ స్కిల్ అయ్యి సో రెడీ ప్రాజెక్ట్ కోసం రెడీ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీరు క్లయింట్స్ ని అప్రోచ్ అవుతాము. అయితే అలా ఒక సేల్స్ టీమ్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారో నాకు అసలు ఐడియా లేదు. అంటే సేల్స్ లోకి ప్రమోట్ అయ్యారు మీరు, డెలివరీ నుంచి సేల్స్ లోకి ప్రమోట్ అయ్యారు. డెలివరీ నుంచి సేల్స్ మేనేజర్ గా కెరియర్ ప్రోగ్రెషన్ ఇలా వచ్చేసింది. సో నాకు అది ఆ ప్లాట్ఫామ్లో ఏం చేస్తారు ఏంటి అనేది తెలియదు. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ కనెక్టింగ్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ వన్స్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ లింక్డ్ఇన్ అండ్ సేల్స్ నావిగేటర్ అండ్ ఆల్, సో ఐ గాట్ సమ్ క్లయింట్స్ అనమాట. కొంచెం అది వస్తుంది. సో అందుకని నేను కంప్లీట్గా సేల్స్కి మూవ్ అయిపోయాను. మరి మీ ప్యాషన్ ఏమో యూఐ మీద అన్నారు కదా, మరి సేల్స్ లో మీరు ఎంజాయ్ చేస్తున్నారా? సేల్స్ లోనా? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే. సేల్స్ ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అన్నమాట. ఓకే. ఎవ్రీడే న్యూ క్లయింట్స్ తోటి ఇంటరాక్షన్, ఇది ఒక చాలా అంటే కంప్లీట్ గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు అజాకి? ఇప్పుడు 30+ కస్టమర్స్ ఉంటారు అండ్ 5+ వచ్చి ఫారిన్ క్లయింట్స్ ఉంటారు. అండ్ మనము ప్రాజెక్ట్స్ కూడా ఆన్బోర్డ్ చేసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మనం చాలా మందిని డిప్లాయ్ చేస్తూ ఉన్నాం. క్లయింట్ లొకేషన్ లో కూడా మనం క్లయింట్ లొకేషన్స్ కి వెళ్తున్నారు. కొందరు హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో అందరూ వర్క్ చేస్తున్నారు. క్లయింట్ విజిట్స్ ఏమైనా ఉంటాయి అంటే మీరు వెళ్ళడం కానీ వాళ్ళు అజాకి రావడం కానీ ఉంటుందా క్లయింట్స్ వచ్చి? ఎస్, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం క్లయింట్ని ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, మనకు సూటబుల్ కస్టమర్ని మనం తీసుకున్న తర్వాత మన రీసోర్స్ని మనం ప్రొజెక్ట్ చేస్తాము. ఓకే, మా దగ్గర ఇంత బెంచ్ ఉంది, రెడీలీ అవైలబుల్ బెంచ్. సో వాళ్ళని మీకు రిక్వైర్మెంట్స్ ఇవ్వండి, వాళ్ళకి తగినట్టుగా మేము ఆ బెంచ్ని ప్రొవైడ్ చేస్తాం. సో అలా ఆ విధంగా మన బెంచ్ని వాళ్ళకి ముందు ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఓకే. సో అలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మన వాళ్ళు ఆ ఇంటర్వ్యూ త్రూ అయ్యి అలా ఆన్బోర్డ్ అయ్యారు. చాలా మంది ఆన్బోర్డ్ అయ్యి ఉన్నారు. అట్లా ఆన్బోర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే డిస్కషన్ని ఫర్దర్గా అంటే క్లయింట్ వాంట్స్ టు మీట్ us అంటే సమ్ టైమ్స్ ఓకే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, దే వాంట్ టు సీ, దే వాంట్ టు నో అస్ వెల్.
సో ఫర్ దట్ వీ హ్యావ్ అ క్లయింట్ మీటింగ్స్ ఆల్సో. ఇంకా వాళ్ళ లొకేషన్కి మనం వెళ్ళడం లేదా మన ఆఫీస్కి వాళ్ళని ఇన్వైట్ చేయడం. మీరు కూడా So, వెళ్తుంటారా? ఏదైనా ఉంటుంది. యా, నేను వెళ్ళాను. రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చారు? ఎస్ నేను ఇప్పటి వరకు ఒక 3 క్లయింట్ విజిట్స్ చేశాను. హైదరాబాద్? యా, వన్ ఈజ్ ఇన్ ముంబై. ముంబై కూడా దే ఆర్ లైక్ లుకింగ్ ఫర్ పార్ట్నర్స్ టు వర్క్ ఆన్ ఎ ప్రాజెక్ట్ టుగెదర్ అనమాట. సో ద ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ బోర్డెడ్. ఓకే, ఇట్స్ ఇన్ పైప్ లైన్. యా, ఇట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్. సో అదొకటి. అండ్ దానికోసం మేము ముంబై వెళ్ళి వాళ్ళతో క్లయింట్స్తో మాట్లాడి అక్కడ ఏంటంటే మన రీసోర్సెస్ మన అక్కడ ప్రోడక్ట్ డెవలప్ చేశారు. రిడీమెక్స్ మన ఇంటర్నల్గా ఇంటర్నల్ చేసిన ప్రాజెక్ట్ని మనం అక్కడ షోకేస్ చేసాము. సూపర్. హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, మన రీసోర్సెస్ ఎంతవరకు కేపబుల్ ఉన్నారు. అంటే అజా కోడింగ్ ట్యూటర్ ద్వారా జాయిన్ అయిన ఒక ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ స్కిల్ అయ్యి వాళ్ళు ఒక ప్రొడక్ట్ డిజైన్ చేశారు. వాళ్ళు ఎంత అది వారం రోజుల్లోనే చేశారు. సూపర్. అండ్ దాన్ని ఇంకొక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అసలు దాన్ని కంప్లీట్గా ఒక అప్లికేషన్ లాగా మౌల్డ్ చేసేసారు. విత్ ఇన్ 15 days ద ఎంటైర్ ప్రోడక్ట్ ఈస్ రెడీ. ఓకే, ఈ ప్రొడక్ట్ మనం క్లయింట్ యూసేజ్ ఆల్సో మనం యూస్ చేస్తున్నారు. యా, ఇక్కడ యూస్ చేస్తున్నాం కూడా. సో దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దేర్ ప్రోడక్ట్ బికాజ్ మేము అక్కడికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో మన వర్త్ ఏంటో వాళ్ళకి చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రెడీ రిసోర్స్ అని మనం చెప్తున్నాము, కానీ చెప్తున్నది ఈ ఏదైతే మనం ప్రొడక్ట్ చేసామో ప్రొడక్ట్ డెవలప్ చేసి వాళ్ళకి చూపించాము. సో మన వాళ్ళు స్కిల్ అనేది హౌ దే ఆర్ స్కిల్డ్ అనేది వీఆర్ షోయింగ్ అనమాట. సో లైక్ ద వే విల్ గెట్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, అంటే సేల్స్ టీమ్ రోల్ ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ మనకి ఐటీలో జాయిన్ అయ్యి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇక్కడ అప్ స్కిల్ అవుతున్నారో వాళ్ళని క్లయింట్స్కి మనం ప్రొజెక్ట్ చేయడం. మనకి ఇక్కడ ఇలా రెడీ రిసోర్స్ ఉన్నారు, దే ఆర్ డే 1 నుంచి కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద చేస్తారు అని చెప్పి మనం వాళ్ళకి చూపిస్తాము. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు, ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళు హైర్ చేసుకుంటారు. either if they are giving to the projects to us, then they are working in our projects. ఇంతే, either వాళ్ళు డిప్లాయ్ అవ్వడం లేదంటే మన ఇంటర్నల్ గా మన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం. మోస్ట్లీ ఏంటంటే వాళ్ళని కంపెనీస్ బయటికి మనము పంపిస్తుంటాం, అంటే అక్కడ వర్క్ చేయడానికి వాళ్ళ లొకేషన్లో పంపిస్తాము, డిప్లాయ్ చేస్తాము. అదంతా కూడా వాళ్ళ ఒక నార్మల్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా జరుగుతాయి బయట అలాగే మనది కూడా. కాకపోతే మనము వి ఐడెంటిఫై ద కస్టమర్స్, వి గెట్ దెమ్, అండ్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ప్యానెల్ పెడతారు, వాళ్ళ జేడీ షేర్ చేస్తారు. అకార్డింగ్ టు ది జేడీ విల్ షేర్ అవర్ రీసోర్స్ ప్రొఫైల్స్. సో వాళ్ళకి ఓకే అనుకుంటే దే విల్ అరేంజ్ ద ఇంటర్వ్యూ స్లాట్స్. ఆన్లైన్లో ఇంటర్వ్యూస్, ఆన్లైన్ వర్చువల్గా ఆఫ్లైన్గా అవుతాయి, ఫేస్ టు ఫేస్ అవుతాయి. ఏ ఇంటర్వ్యూ అయినా సరే మన వాళ్ళైతే రెడీగానే ఉన్నారు, వాళ్ళు రెడీ ఉంటారు అండ్ హైర్ చేసుకుని ఆ లొకేషన్. మళ్ళీ అందులో కూడా ఏమి మీకు ఏదో ఒక రౌండ్ అయ్యింది అంటే అలా ఏం లేదు. నార్మల్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు ఉన్న రౌండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేసి డిప్లాయ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్. సో డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి మన రీసోర్స్ పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత కాన్ఫిడెంట్గా మేము వెళ్ళి కస్టమర్ దగ్గర ఓకే మా వాళ్ళు ఇంత స్కిల్డ్ ఉన్నారు, రెడీగా ఉన్నారు, ఇంత రెడీగా ఉన్నారు, డే 1 నుంచే ప్రొడక్టివ్ గా ఉన్నారు అని. డే 1 నుంచే వాళ్ళు కంప్లీట్ ప్రొడక్టివ్. ఎందుకు అనంటే మనం వాళ్ళకి టూల్స్, ప్రాసెస్ వాటిపైన అవేర్నెస్ ఇస్తున్నాం, ప్రొడక్ట్స్ కూడా డిజైన్ చేస్తున్నారు, ప్రోడక్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు. సో అవన్నీ వాళ్ళకి యూజ్ అవుతాయి. సూపర్. అజా లీడర్షిప్ టీంలో మీరు కూడా ఉన్నారు, దాని గురించి చెప్పండి. మీరు ఒక అజాలో ఒక లీడర్గా మీ రోల్ ఏంటి, మీ కెరీర్ గ్రోత్ మీకు ఎలా అనిపిస్తుంది? అజాలో లీడర్షిప్ టీమ్, ఎస్, ఇక్కడ లీడర్షిప్ టీంలో ప్రతి ఒక్కరు ఒక లీడరే. ఎందుకు అంటే సపోజ్ నాకు ఒక థాట్ వచ్చింది, ఫనీ సార్ మేము ఈ థాట్ ఉంది, దీంతో నేను ఇది చేయాలి అని అనుకుంటున్నాను, కెన్ వి డూ దిస్ అనే లోపే అన్నయ్య ఓకే వి విల్ డూ ఎంకరేజ్ చేస్తారు. అంటే వెన్ ద హయ్యర్ లెవెల్ స్టార్ట్స్ టు లిజన్, ఎప్పుడైతే వాళ్ళు వింటారో విల్ గెట్ ఈవెన్ మోర్ మోటివేటెడ్ అండ్ వీ వాంట్ టు డూ మోర్. సో ఆ సపోర్ట్ అండ్ ఆ ఎంకరేజ్మెంట్ అవన్నీ ఉంటాయి. అదే కాకుండా మనలో మనకు తెలియని పొటెన్షియల్ని ఐడెంటిఫై చేయడం. సో నీకు ఈ ఫీల్డ్ ఇందులో నువ్వు ఇది చేస్తున్నావు, సో ఇది కూడా నువ్వు చేస్తే యూ విల్ గెట్ ఇట్, యూ విల్ గెట్ టు ఇట్. అంటే మనకంటే కూడా ఇది రాదు అని అనుకోవద్దు అన్నట్టు. ఇక్కడ రాదు లేదు అనేది లేదు, దేర్ ఇస్ నో ఆల్ ఎస్ ఆర్ ఎస్ అంతే. సో ఇప్పుడు నన్నే చూడండి, నేను ఫస్ట్
డిజైనింగ్ టీంలో అవును. ఉన్నాను, క్రియేటివ్ టీంలో, తర్వాత డెలివరీ. డెలివరీ టీంలో. నాకు ఫస్ట్ డెలివరీ టీంలో ఏం చేస్తారు, ఏంటి అసలు ఏంటి ప్రాసెస్, ఏం జరుగుతుంది కంప్లీట్‌గా తెలీదు. నడచలేదు. అంటే కోడింగ్ ట్యూటర్ నాకు ప్లాట్ఫామ్ అని తెలుసు, బట్ తెలీదు అవన్నీ. తర్వాత ఇంకా నాకు అసలు కంప్లీట్గా అన్నోన్ థింగ్ సేల్స్. సో ఆ సేల్స్ అయితే నాకు మొత్తానికే తెలీదు అది, బట్ ఐఎమ్ డూయింగ్ కానీ మీరు చేయగలరు, మీలో ఆ స్కిల్ ఉంది అని హీ ఐడెంటిఫై. యా. సో ఫస్ట్ ఐ హెసిటేటెడ్ లైక్ ఓకే సేల్స్ చేయొచ్చు, బట్ కస్టమర్స్తో మనం తెలియని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళతో అంటే మన బిజినెస్ మోడల్ చెప్పడం. సో దానికన్నా ముందు ఏంటంటే మన బిజినెస్ మోడల్ ఏంటి అనేది నాకు అక్కడ అర్థమైంది సేల్స్లో వెళ్ళినప్పుడు. సో అలా డిఫరెంట్ రోల్స్ పర్ఫామ్ చేసే నాకు అవకాశం వచ్చింది. అలా లీడర్షిప్ అలా లీడర్షిప్ టీంలో అలా గ్రో అయ్యే ఒక అవకాశాలు లీడర్గా చాలా ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మన ఆర్గనైజేషన్ కల్చర్. సూపర్. మన కల్చర్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు ఒక పని చేస్తున్నామంటే దాని పట్ల ఓనర్షిప్ తీసుకొని చేస్తున్నారు. అంటే ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని కాదు. దాన్ని మనకి ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ వాళ్ళు ఓన్ చేసుకొని చేస్తున్నారు. సో అది చెయ్యాలి, కల్చర్ అనేది అలా చేస్తున్నాము. సో ఆ కల్చర్ని కల్టివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఫనీ సార్ ఈజ్ రియల్లీ గ్రేట్. కల్చర్ అనేది, వర్క్ కల్చర్ అనేది చాలా బాగుంటుంది. ఎస్ కల్చర్ బాగుంటుంది, ఆయన కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ బాగుంటుంది. ఓకే, మీ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అజాలో అని మీకు ఎలా అనిపిస్తుంది? కెరీర్ గ్రోత్కి ఎలాంటి అనుమానం లేదు. ఎగ్జాంపుల్ మీరు ఎంత పీక్ వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను అంతే. స్కై ఈజ్ ద లిమిట్. స్కై ఈజ్ యువర్ లిమిట్. ఇంకా నువ్వు ఎంతవరకు వెళ్ళగలుగుతా అంటే వెళ్ళు. ఎగ్జాంపుల్ మీకే ఉంది కదా, స్టెప్ బై స్టెప్ ఇట్ ఇస్ కెరీర్ గ్రోత్, కెరీర్ ప్రోగ్రెషన్ అనేది అండ్ ఐఎమ్ లెర్నింగ్ సో మచ్. అంటే నాకు ప్రతి ప్లాట్ఫామ్ అంటే ఏం జరుగుతుంది, ఏంటి మన బిజినెస్ మోడల్ ఏంటి, మన దగ్గర ఏం చేస్తున్నారు, సో నాకు ఇప్పుడు కంప్లీట్గా ఒక అవగాహన అనేది ఉందన్నమాట. ఇట్లా ఒక ఫ్రెషర్ తీసుకుని కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి, ఫ్రెషర్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు, డెలివరీ టీమ్ ఏం చేస్తారు, ఎలా టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యేలాగా అప్ స్కిల్ చేస్తారు, సేల్స్ టీమ్ ఏం చేస్తారు, యూ హ్యావ్ ఎ ఫుల్ లైఫ్ సైకిల్ ఆఫ్ అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్. ఆల్మోస్ట్ అన్ని దాంట్లో చూశాను. సో ఐ హ్యావ్ అ గుడ్ ఐడియా. ఓకే, ఇప్పుడు అండ్ లెర్నింగ్ కేపబిలిటీ అంటే లెర్నింగ్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే ఫ్రీ హ్యాండ్గా మీకు వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు నీకు ఇది ఇచ్చాను టాస్క్, ఎలా చేస్తావు నీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ us. ఇంకా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టం, ఫ్రీడమ్ ఈజ్ యువర్స్ అంతే. సూపర్. ఇప్పుడు ఆడియన్స్కి అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ గురించి ఏం చెప్తున్నారు? అజా కోడింగ్ అంటే యాక్చువల్గా నేను కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ గురించి అసలు విన్నదే ఫస్ట్ టైం. అంటే ఇలా ఫ్రెషర్స్ని మనం ఇలా తీసుకొని వాళ్ళని మంచిగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ చేయించి అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్లో వాళ్ళకి వర్క్స్ చేయించి ఫ్రెషర్స్కి ఇలాంటి ఒక మంచి అవకాశం ఇలా ఇవ్వచ్చు అనేది కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ టైం అజా కోడింగ్ ట్యూటర్ ద్వారానే మీకు ఇలాంటిది ఒకటి ప్లాట్ఫామ్ ఉంది. ఇలా ఫ్రెషర్స్ కి ఎవరైతే ఐటీలో ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అంటే మన టైంలో ఏంటంటే మనం డైరెక్ట్ ఐదర్ కాలేజ్ లో ప్లేస్మెంట్ అవ్వండి, లేకపోతే బయట ఎక్కడైనా ట్రై చేసుకోండి, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్, నౌకరీ, డిఫరెంట్ పోర్టల్స్ లో వెళ్ళి చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ అయితే అప్పట్లో లేదు. బట్ ఇంకా మీరు వచ్చి మిమ్మల్ని మంచిగా ఒక మౌల్డ్ చేసి అన్ని రకాలుగా, అది కూడా కోడింగ్ ఇన్ ద సెన్స్ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ బిఎస్సీనో ఇంకా ఎంబీఏనో చేసిన వాళ్ళకి అదర్ కంపెనీస్ నుంచి మనం మామూలుగా ఆఫ్ క్యాంపస్ లో ట్రై చేస్తే వీ డోంట్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకి ఐటీలో ఎంట్రీ అనేది రాదు. ఎంట్రీ అనేది చాలా కష్టం. అవును, అంటే ఇప్పుడు ఆ ఎంట్రీ వస్తేనే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు నాన్ ఐటీ ఉన్నారు, సో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఐటీలోకి ఎంటర్ అవ్వాలి. ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ మెయిన్గా ఏంటంటే మీరు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయితే ఫ్రెషర్ రిక్వైర్మెంట్స్ ఉంటే తీసుకుంటారు. ఐదర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్, కానీ ఎక్స్పీరియన్స్ రావాలంటే ముందు నువ్వు ఫ్రెషర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. ఫ్రెషర్కి ఆపర్చునిటీ ఇవ్వకుండా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్గా ఎలా మారుతారు? సో మనం ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, వీఆర్ నాట్ గెట్ లైక్ ఒక కోర్స్ నేర్పిస్తాం అలా చెప్పట్లేదు.
we are taking them as software engineers. ఫ్రమ్ డే వన్ దే ఆర్ They ఎంప్లాయీ are ఇన్ our అజా. trainee software engineers. For మనమే 6 months వాళ్ళు మంచిగా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉండి నేర్చుకుంటున్నారు, 6 months తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రమోట్ అవుతున్నారు. అప్ స్కిల్ అవుతున్నారు. ఫ్రమ్ ద డే వన్ ఓన్లీ దే ఆర్ కాల్డ్ ఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో మనం అది వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దే విల్ గెట్ ఎ ఛాన్స్ టు గ్రో. అంటే ఇక్కడ నేర్చుకోవడానికి నువ్వు నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు, నేర్చుకోవడానికి ఎన్ని అంటే అన్ని ఎన్ని అవకాశాలు Time నేర్పించడానికి సరిపోదు. ఇక్కడ అజా రెడీగా ఉంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు లర్న్. 24 hours సరిపోవు, అంత నేర్పిస్తారు ఇక్కడ. సూపర్. ఎవ్రీథింగ్ ఇన్ ద సెన్స్ టెక్నికల్గా కావచ్చు, కమ్యూనికేషన్, కార్పొరేట్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, లైఫ్ స్కిల్స్ ఆల్సో. పర్సన్ కంప్లీట్ గా మౌల్డ్ అయిపోయి ఎలా పర్సన్ ఉండాలనుకుంటున్నారు ఒక పర్సన్ కంప్లీట్ మౌల్డ్ అయిపోయి ఒక పర్సనాలిటీగా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది అజా మన ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ద్వారా. కోడింగ్. సో దట్ థింగ్ ఐ లైక్ ద మోస్ట్. సూపర్. అంటే యూ గ్రో యాజ్ అ పర్సన్, నాట్ యాజ్ అ లీడర్షిప్ టీమ్. ఈవెన్ రీసోర్స్ పర్స్పెక్టివ్లో కూడా వాళ్ళు కూడా అన్నీ చూస్తున్నారు. దే విల్ నో. ఎస్. అంటే ఇప్పుడు మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము సేల్స్ టీంలో. ఓకే, మనము ఫ్రెషర్స్ని ఇలా ఆన్బోర్డ్ చేయాలనుకుంటున్నాం. దాన్నంతా మనము వాళ్ళ ముందు పెట్టాం మనం ప్రెజెంటేషన్. సో మిమ్మల్ని మేము ఇలా డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం ఇలా. సో దే ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అజా కోడింగ్ ట్యూటర్. సో ఇది ఎందుకు ఏంటి అనేది వాళ్ళకు కూడా కంప్లీట్గా మన ప్రోగ్రామ్ idea ఏంటి, ఉంటుంది. ఇదే అన్ని కరెక్ట్ గా వాళ్ళకి Yes, yes. వెళ్తుందా మెసేజ్ అనేది వాళ్ళకి అండ్ వెళ్తుందా? ఫనీ సార్ అన్నట్టు మన టార్గెట్ వచ్చేసి 5,000 ఫ్రెషర్స్కి మనం Exactly. జాబ్స్ ఇప్పించాలి 2027 వరకు. సో దట్ బేస్డ్ ఆన్ ద టార్గెట్ ఓన్లీ వీఆర్ ఆల్సో We are వర్కింగ్. working. వీఆర్ ఫైండింగ్ ద న్యూ కస్టమర్స్ అండ్ న్యూ రిక్వైర్మెంట్స్ ఆర్ కమింగ్ అప్. We are in that way. yes, we are already in that way and we are doing more and we'll go more ahead. సూపర్ యోగిత. Yes, ma'am. థ్యాంక్ యూ యోగిత, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఒక లీడర్ తోటి ఈ షో మీరు చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. చూసారు కదా, అజాస్ మీటర్ లీడర్ ప్రోగ్రామ్ ద్వారా యోగిత తన థాట్స్, తన జర్నీ ఎలా ఉంది అజాలో అని మనందరితోటి షేర్ చేసుకున్నారు. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ లీడర్ ఇన్ అజాస్ మీటర్ లీడర్ ప్రోగ్రామ్ సూన్. స్టే ట్యూన్డ్. బై బై.